ఒరే అనవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలేవాళ్ళ చంద్రబాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికే. మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా. నాకు సరైన జోడీ చూడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పిలో 30 రూపాయలు వేస్తా. డెబ్బియా, 30? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళారం నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. డెబ్బి, 30. అమ్మో, అయ్యో, అయ్య బాబోయ్. చౌపూట కాదత్త, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు దూరం ఎట్లా ఎరబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు, అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా, నీతో కచ్చి. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి, మిమ్మల్ని కాదండి. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా, అప్పుడు అనాలనుకున్నమాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసై లిల్లీ, ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడేవాడే? నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు, చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ బడుద్దనే పెళ్లి చేస్తా. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనబడతారు, నేను ఒక్కడే బడుదేలా కనబడతాను అన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలా వచ్చేస్తున్నాయండి. ఫోన్ మోగుతుంటే ఎచ్చావే? నేను ఉన్నారు కదండి. ఫోన్ ఎత్తడానికి నేను, మాట్లాడడానికి నువ్వునా? ఆ ఫోన్ మీకే ఎడితే చూడండి. ఏంటి నా ఫోన్ లో నాకు కూడా ఫోన్లు వస్తున్నాయా? హలో, హాయ్ డార్లింగ్. డార్లింగా? మీరెవరండి? మాట్లాడేది గురవే కదా? కాదండి, గాలికొట్ట గోవింద శాస్త్రిని. నువ్వెందుకు ఎత్తావు ఫోను? రింగ్ అయింది కాబట్టి. రింగ్ అయితే ఎత్తేస్తావా? గురవే గారికి ఇవ్వు. అలాగేనమ్మా, ఆవేశపడకండి. ఒరే గురువే, నీ ఫోను. ఫోనా? హలో, హాయ్ డార్లింగ్. మిమ్మల్ని కదండి బాబు, మళ్ళీ ఎవరినండి ఫోన్? చూసావా,
నీ దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా లవర్స్ మెయింటైన్ చేస్తున్నాడు. నువ్వు లవ్ చేయవో పెళ్లి చేసుకోవు. ట్రై చేస్తూనే ఉన్నా. ఏం ట్రై చేయడం ఏమిటో నీ వల్ల కాకపోతే చెప్పు. ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారిగా పనిచేస్తున్న రామకృష్ణ శాస్త్రి గారు లేరు, వారు ఈమెయిల్ పంపించారు. ఏమని? మనతో సంబంధం కలుపుకోవాలనిరా. ఆయన కూతురుందా? లేదు. మరి పెళ్ళెవరికి? వారికి నాకును. నీ అమ్మ కడుపు మాడా. కర్మ చేసుకోవాల్సిన వయసులో కళ్యాణం ఏమిటి? ఏమో. ఆవిడ కూడా ఉప్పు కారం మసాలాలు తింటూ అర్ధరాత్రి బిడ్డెట్ మసాలా చూస్తున్నారండి. ఎంతకాలం కంట్రోల్ చేసుకుంటారు పాప. కరెక్ట్ గా చెప్పేవరా నాయన. ఆయన కూడా నా అలాగే ఒంటరిగా బతుకుతున్నారట. నేను జెండా ఊపితే వచ్చి బండెక్కేస్తాను. గారు ఈయన ఎలాగో ఊపలేరు. నువ్వు నోరు మీరా కంపు వెధవా. వస్తే ద్రోహమాత. ఇంకొకసారి కంప్యూటర్ ముందు కూర్చొని వెబ్సైట్లు ఇంటర్నెట్ లో ఓపెన్ చేసామంటే మదర్ సెంటిమెంట్ కూడా చూడకుండా మద్దతు చేస్తా. మీరేటండి గట్టి మీద కడుకోకలాగా. మీరు చేసుకోరు, అమ్మగారు చేసుకునేవరు. అది అలా పెట్టు. ఈ ఇంట్లో పెళ్ళంటూ జరిగితే నాకే జరగాలి, జరిగి తీరుతుంది. రెడ్డి పదా ఏంటి భయ్యా మూర్తి? నమస్తే నమస్తే. ఇవాళ ఏంటి భయ్యా స్పెషల్? ఏంటి స్పెషలా? అన్ని స్పెషలేనండి. ఇక్కడ చూసి అడగండి. ఏదైనా సరే బాగా అంతంత పొంగి పుస 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 పుసలాడుకుండాలి. ఎన్ని సార్లు వస్త్రం ఏమన్నా వేది కదా. హలో హలో, 2 వేడి పూరి తీసమంటారా? ఆ రెండింటి నడిమిట్లా మిరపకాయ పెట్టి పట్టుకురా. మిరపకాయ? అరే పోవయ్యా. పూరి మధ్య మిరపకాయ అంటారని. సరుకు మీద వస్త్రం వేయి, వస్త్రం వేయి. పాలకుట్టి, ఏందా ఈ హోటల్ నీదా మూర్తిదా? స్థలం నాది, సామాను మూర్తిది. పొరబొక్క పట్టాలండా. ఇదిగోండి సార్ పూరి. ఇంత చల్లగుండేది భయ్, ఆ? మంచి ఏడుకుండాలి. జల్ది పో. మరీ వేడి చేస్తే మీ ఫేస్ రావద్దు పూరి. అవు పాలకుట్టి, ఈ పార్ట్నర్షిప్ స్థలం సామాన్లనేనా టిఫిన్ కాపీలో కూడా ఉందా? అదిలో కూడా ఉండు. పూరి నాది, నూనె మూర్తిది. పొయ్యి నాది, పుల్ల మూర్తిది. ఓహో గట్లనా? ఇదిగోండి సార్ వేడి వేడి బోండా. ఇదేంటి భయ? ఆ? ఇంకా నాకు వేడిగుండాలి. ఆ? చెయ్యి పెడితే గళ్ళకెళ్ళి పొగ రావాలి, ముట్టుకుంటే సురుక్కుమనాలి. ఆహా. గట్లుండాలి. అరే జల్ది బాబాయ్, అలాగే. జల్ది పో. అవు పాలకుట్టి, ఈ పాకలు కూడా వాటా ఉందా ఏంది? ఆకులు నావి, బొంగులు మూర్తివి. ఎంత ఇది? ఆహా. ఓయ్, నువ్వు ఎప్పుడు చూసినా లింగెన్న మంచిగా కనపడతావు పోరి. ఇదిగోండి సార్ వేడి వేడి పకోడి. ఇట్లా సమ్మగుండాలి. ఇంకా ఆలస్యం ఎందుకు సార్, తినేయండి. అడుక్కునేదానివి ఏదో అర్జెంట్ పనున్నట్టు తలుపు దబదబా కొట్టి పిలవాలా? చేయగలేదా? ఇంట్లో నువ్వు ఉన్నావేంట్రా? రా. ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాటావా? ఎంత ధైర్యం నీకు? తప్ప తప్పుకో. ఇదేంటిది? ఇంట్లోకి వెళ్తండి. ఏంటి ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? బిచ్చగాళ్ళు సత్తా అనుకున్నావా? ఏ బయటికి పొమ్మంటే మాధురి దీక్షిత్ లెవెల్లో ఆ పోజ్ అంటే మర్యాదగా బయటికి వెళ్తావా? మెడబట్ట గంటేమంటావా? షడప్. ఊకే సెవి కోసిన మేకల ఎందుకు అలా ఆడతావు? వెంటనే బజార్ వెళ్ళి ఓ మంచి కొర్ర మీద తీసుకొచ్చి పులుసెట్టు. కడుపు నిండా తిని బాగా రెస్ట్ తీసుకుంటానే. నేను నీ కంటికి మిలిటరీ వంటలు వంటోళ్ళ కనపడుతున్నానంటే నన్ను తోసుకుని నా ఇంట్లోకి వచ్చి నా మంచం ఎక్కి పైగా కొర్రమైన పులుసెట్టు అని నాకే ఆర్డర్ వేస్తున్నావంటే ఇది మామూలు పొగరు కాదే, హై రేంజ్ పొగరు. అవునే, ఒక్కింటి కూడు తినేవాడివి నీకెంత పొగరుంటే 10 ఇళ్ళ కూడు తినేదాన్ని నాకెంత పొగరుండాలే? శబాష్. అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. చెక్కండి చంపేస్తా నిన్ను. నిన్ను మామూలుగా కదే. అయ్య బాబాయ్, నిన్ను ఇదిగో ఈ పెద్ద పిండితో వేసేస్తాను. తొందరపడకు. అక్కినే లెవెల్లో పోజేంట్రా? ఈ మేడమును ఏమీ అనొద్దు. మేడమ్మా? అవును మై సన్, చిన్న మేడం. ఐ మీన్ నీకు పిన్ని వరస. ఇది నాకు పిన్ని వరస? ఎస్. ఒరే తుచ్చుడా, ఆఖరికి అడుక్కునేదాన్ని కూడా వదలలేదురా నువ్వు. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదురా రే.
మీకు థీమ్ మ్యూజిక్, దానికి స్మోక్ ఎఫెక్ట్. నువ్వు అడి తిరగరా. సరే. ఎక్స్క్యూజ్ మీ బెగ్గర్ మేడం, ఎస్, నాకు చిన్న డౌట్. అడుకో. అడుక్కోనా? ఈ సముద్రపు తాబేలుగా అండి మీరు ఎలా ఉంచుకున్నారో చెప్పగలరా? ఈ బ్లాక్ ఫిలర్ నేను పర్మనెంట్ గా ఉంచుకోలేదు. మరి ఏదో ఎండాకాలం ఇటు వచ్చినప్పుడు సరదాగా ఓ రోజు గడిపేసి వెళ్తుంటా. ఓహో, సమ్మర్ స్పెషల్ అన్నమాట. అమ్మా, సమ్మర్ లో ఇటు వచ్చేయడానికి వీడేమైనా ఊటియా కొడైకెనాలా? అది కాదు మై సన్. నోరు పోయి, నువ్వు మధ్యలో దూరం అంటే పొడుస్తా. బాబు, తండ్రిని అలా తిట్టకూడదు బాబు, తల్లి లాంటిదని చెబుతున్నా. ఏంటి, నువ్వు నాకు తల్లి లాంటి దానివా? నేను నీకు కొడుకునే. ఛీ, నువ్వు నా కొడుకు ఏంటి? నా కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు. విన్నావురా ఊర పంది నా తండ్రి, అడుక్కునే దాని కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడురా. తాతలిచ్చి రాస్తంతా ఇట్లాంటి వాడికి తగలేసి నన్ను వీధి బడిలో చదివిస్తావురా నువ్వు అయిపోయావురా రేయ్. ఏమండి ఏమండి మీరు డామినేట్ చేయడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. మీరు డామినేట్ చేయండి. పర్వాలేదండి, ఓపిక తెచ్చుకుని మీరు డామినేట్ చేయండి ప్లీజ్ డార్లింగ్. ఓపిక లేదు, పడుకోవే. సరే, మీ ఇష్టం. ఏంటే కాలు లేస్తుంది? ఏంటో తెలియట్లేదండి, దానంతటా అదే లేస్తుంది. లేస్తా పడగా. ఏంటి పూనకు వచ్చింది అలాగా? పూనకం కాదురా, ఇప్పుడు నాకు టైం వచ్చింది. నన్ను తనడానికి కారణం ఏంటో చెప్పవే. నిన్ను తన్నడానికి కారణం ఎందుకు? నా కాలు స్ట్రాంగ్ గా ఉంటే చాలు కదా. ఇప్పుడు నిన్ను కొడుతుంటే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. ఓయ్, ఏట్రా నీ మొహం ఏడ్చినట్టు కనపడుతుంది. ఏడ్చినట్టే ఉంటుంది. నవ్వు అంటే ఇలా కాదు, ఇలా నవ్వు.